Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. కీర్తనల గ్రంథం 112వ అధ్యాయం 4వ వచనం. Light dawns in the darkness for the upright. ది బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 112 verses 4. క్రీస్తునందున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయంలోను దేవుడు నీతో నాతో మరి మనందరితో మాట్లాడుతున్నాడు. చూడండి, దేవుడు ఏమని వాగ్దానం చేస్తున్నాడంటే, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును అని దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, ఎంత చక్కని మాట దేవుడి దినమున మాట్లాడుతున్నాడు. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారే యథార్థవంతు మార్గంలో నడిచి దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా జీవిస్తారు. తమకు ఎన్ని కష్టములు వచ్చినా నష్టములు వచ్చినా వాటిని బట్టి నిరీక్షణ గలవారై ఓర్పు గలవారై దేవుని కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో వారి యొక్క జీవితం బాగుంటుంది. దేవుడు వారి జీవితాలలోనూ వారి యొక్క చీకటి బ్రతుకులను వెలుగుగా మార్చగలిగే దేవుడై ఉన్నాడు. ఆయన యొక్క ఉదయకాంతి మన మీద ఉదయించినప్పుడు మనకు ఎంతో ఆనందము, సంతోషము. దేవుడు మన కుటుంబాలను, మన యొక్క స్థితిగతులను మార్చే దేవుడై ఉన్నాడు. మరి దేవుడు తెలియజేస్తున్న వాగ్దానం నిమిత్తం దేవుడు మన కొరకు ఎదురు చూస్తున్నటువంటి ఆ యొక్క యథార్థమైన జీవితాన్ని కలిగి ఉండటానికి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడానికి ప్రతి ఒక్కరు కూడా నిరీక్షణ గలవారై తమను తాము దేవుని కొరకు సమర్పించుకునే వ్యక్తులుగా వారి యొక్క హృదయాలను మార్చుకోవాలి. ఇంకా ఈ లోకంలో జీవిస్తూ నీతి మార్గంలో నడవక పాపుల మార్గంలో ఎవరైతే సంచరిస్తారో వారి యొక్క జీవితం చీకటి అంధకారములో ఉంటుంది. కనుక ప్రతి ఒక్కరు దేవుని యందు వాక్యమునందు విశ్వాసం ఉంచిన వారే యథార్థవంతుల వారి యొక్క జీవితంలో దేవుడు దయచేస్తున్నటువంటి ఆ యొక్క వెలుగును నీవు నేను మనమందరమును పొందుకొని ఇందుము గాక. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, దయగల తండ్రి, నీ పరిశుద్ధమైన పాదమునకు స్తుతులు స్తోత్రాలు. తండ్రి, ఈ ఉదయకాల సమయమున ఈ మాటను ప్రభువా నీవు దయచేస్తున్నటువంటి ఆ యొక్క యథార్థమైనటువంటి వాగ్దానమును మా జీవితాల్లో నెరవేర్చండి. మాకు మారు మనస్సును దయచేసి ప్రభువా నీతి మార్గములో జీవించి ప్రభువా ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా వాటిని తట్టుకొని నిలబడే శక్తిని మాకు దయచేయండి. నీ బలమును ప్రభువా నీ యొక్క ఆశ్రయ దుర్గమును మా ఎడల చూపించమని, చీకటిలో ఉన్నటువంటి బ్రతుకులను దేవా నీ వెలుగుతోనూ నింపమని, నీ శ్రేష్టమైన కృప మా అందరికి దయచేయమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.